స్క్రిప్ట్ రాసుకున్నటువంటి ప్రతి రచయితకి దర్శకుడికి సినిమా దర్శకత్వం చేయాలని ఉంటుంది. అయితే సినిమా డైరెక్షన్ చేయాలి అని అంటే లేదా ఏదైనా ఒక స్క్రిప్ట్ని స్క్రీన్ మీదకి తీసుకురావాలంటే ముఖ్యంగా మనకి ఆర్టిస్టులు కావాలి. ఈ ఆర్టిస్టుల సెలక్షన్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఆర్టిస్టులు ఎన్ని రకాలుగా ఉంటారు, ఎవరెవరు ఏ ఆర్టిస్టులు ఎక్కడెక్కడ మనకి అవైలబిలిటీ ఉంటుంది, వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళని సెలెక్ట్ చేసుకునేటప్పుడు దర్శకులు అంటే కొత్త దర్శకులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఏ ఏ రంగాలలో ఈ ఆర్టిస్టులు మనకి అవైలబిలిటీ ఉన్నారు, ఎక్కడున్నారు. మనకి ఆర్టిస్టులు వచ్చేసరికి ప్రొఫెషనల్ ఆర్టిస్టులు, అమెచ్యూర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, ఇలా రకరకాల ఆర్టిస్టులు ఉంటారు. వీళ్ళు మనకి సినిమాలో రకరకాల ప్రదేశాల్లో మనకు ఉపయోగపడుతూ ఉంటారు. ఈ ప్రొఫెషనల్ ఆర్టిస్టులు కూడా బోలెడు కేటగిరీలు ఉన్నాయి. స్టార్స్ ఉన్నారు, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, ఆ తర్వాత వెటరన్ ఆర్టిస్టులు ఉన్నారు. స్టార్స్ అంటే మీకు తెలిసిందే, క్యారెక్టర్ ఆర్టిస్టులు తెలిసిందే. వెటరన్ ఆర్టిస్టులు అంటే ఒకప్పుడు వెలిగి ఇప్పుడు కొంచెం బిజినెస్ డౌన్ అయిన ఆర్టిస్టులు. అమెచ్యూర్ ఆర్టిస్టులు ఉన్నారు, అలాగే రకరకాల ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆర్టిస్టులు ఉన్నారు, అలాగే నాటక రంగం నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఉన్నారు, అలాగే టెలివిజన్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఉన్నారు. ఇలా రకరకాల ఆర్టిస్టుల గురించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుగు యంగ్ డైరెక్టర్స్ అవగాహన కోసం. దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఎన్ని రకాల ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అనే డీటెయిల్స్ మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీలైతే ఒకసారి ఆ ఎపిసోడ్ చూడండి, మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి.